ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. విజయవాడ నగర కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణను నియమించారు. వీరిద్దరిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న బదిలీ చేసిన ఇద్దరు అధికారుల స్థానంలో విశ్వజిత్ రామకృష్ణ నియామకాలు చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. విజయవాడ నగర కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణను నియమించారు. వీరిద్దరిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న బదిలీ చేసిన ఇద్దరు అధికారుల స్థానంలో విశ్వజిత్ రామకృష్ణ నియామకాలు చేపట్టింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ నియమించారు. 1994 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారిని ఆయన నియమిస్తూ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ నియమించింది. ఆయన ప్రమోటీ అధికారి. ఆయన నియమిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న సాయంత్రం ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతి రాణా టాటాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో కొత్త అధికారులు నియమించేందుకు 3 సభ్యులతో ప్యానల్ పంపించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పంపించిన ప్యానల్ లో ఒక అధికారిని తీసుకొని ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పీహెచ్డీ రామకృష్ణ నియామకానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూటీ అధికారిని నియమిస్తారు అని చెప్పి ముందు భావించినప్పటికీ కూడా బట్ అందులో ఒక డైరెక్ట్ రిక్రూటీ అధికారి, ఇద్దరు హరికృష్ణ అండ్ పిహెచ్డి రామకృష్ణ పేర్లను పంపించారు. అందులో పిహెచ్డి రామకృష్ణ పేరుని ప్రమోటీ అధికారి అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. అయితే కుమార్ విశ్వజిత్ పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకొని ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ.